హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. గోల్కొండ కోటపై కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో జాతర షురూ అయింది. డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల నడుమ బోనం సమర్పణ వైభవంగా జరిగింది. మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ఆత్మకు అద్దం పట్టే అతిపెద్ద పండుగ బోనాలు. తమ కుటుంబాలను చల్లగా చూడాలని అమ్మవార్లకు బోనాలతో మొక్కులు సమర్పించుకునే గొప్ప ఉత్సవం ఇది. ఈ సంబరానికి భాగ్యనగర ఆలయాలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల జాతర కన్నుల పండుగగా ప్రారంభమైంది. గోల్కొండ కోటపై కొలువైన జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పణతో జాతర షురూ అయింది. హైదరాబాద్ ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించారు. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, కళాకారుల నృత్యాల నడుమ బోనం సమర్పణ వైభవంగా జరిగింది. పెద్ద మెరాకిల్ ఇది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారికి తీసుకెళ్లే బంగారు పాత్రలో బోనం తీసుకెళ్తాం కదా, ప్రసాదం. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తా వద్ద శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకతో రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు జరిగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది. జగదాంబిక మహంకాళికి భక్తులు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక లంగర్ హౌస్ నుంచి తొట్టెలు, ఘటాల ఊరేగింపు ఘనంగా సాగింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, మహిళల కోలాటాలు, ఒగ్గుడోలు ప్రదర్శనలు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగదాంబిక అమ్మవారి గోల్కొండ బోనం మేము 16-17 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. చాలా అంగరంగ వైభవంగా చేస్తాము. తెలంగాణ జానపద సంప్రదాయాలకు అద్దం పట్టే ఈ పండుగలో భాగంగా భక్తులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించారు. అన్నం, బెల్లం, పెరుగుతో నింపిన కుండలను నైవేద్యంగా నివేదించి అంటువ్యాధుల నుంచి రక్షించి పాడి పంటలతో రాష్ట్రాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, భక్తి గీతాల ఆలాపనతో గోల్కొండ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు బోనాల పండుగ అద్దం పడుతుందని అన్నారు మంత్రి కొండా సురేఖ. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ రోజు మేము అక్కడ ప్రారంభించి ఈ కుమ్మరి సంఘానికి సంబంధించినటువంటి బోనాలను కూడా ప్రారంభించడానికి రావడం జరిగింది. మరి బీసీలు అనే వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి ఉంటుంది. తప్పకుండా కుమ్మర్లను ఎంకరేజ్ చేయాలంటే మనం మట్టి బోనం వాడాలి. ప్రకృతికి కూడా అది మరి ఇబ్బంది కాకుండా ఉండేటువంటి కార్యక్రమం కాబట్టి మనం అందరం కూడా వాళ్ళను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ కుమ్మరి సంఘం ఈరోజు చేస్తున్న ఈ బోనాల పండుగ సందర్భంగా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి వర్షాలు రావాలని. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా ప్రజలు మట్టి కుండల్లోనే బోనం సమర్పించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ జగదీష్ మందిరంలో నిర్వహించిన బోనాల జాతరలో పాల్గొన్నారు మంత్రులు. అమ్మవారికి బోనం సమర్పించారు కొండా సురేఖ, పొన్నం. నేను తెలంగాణ ప్రజలందరినీ కోరుతా ఉన్నా, బోనం అంటే మట్టితో చేసిన బోనమే సాంప్రదాయము, శాస్త్రీయము. కాబట్టి తప్పకుండా నేను బోనం చేసే ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా, అందరూ కూడా మట్టి బోనాల్ని వాడండి, కుమ్మరులను ప్రోత్సహించండి, పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడి మంచి లోక కళ్యాణం కొరకు అందరూ కూడా ఆయురారోగ్యాలతోటి, సమృద్ధి వర్షాలతోటి సర్వే జన సుఖినో భవ అని ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవించే విధంగా ఆశీర్వచనం ఏమైనా అమ్మవారిని ప్రార్థిస్తారు. చారిత్రాత్మక గోల్కొండ కోటలో మొదలైన ఈ ఉత్సవాల కోసం హైదరాబాద్ పోలీసులు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోల్కొండ బోనాలతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ జాతర రాబోయే వారాల్లో సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం సహా నగరంలోని ఇతర ప్రధాన ప్రాంతాల్లోనూ వైభవంగా కొనసాగనుంది.
రాష్ట్ర ప్రజలకు ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు గవర్నర్ శివప్రసాద్ శుక్లా. అమ్మవారి దయతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. హైదరాబాద్ చారిత్రక గోల్కొండలో జరుగుతున్న బోనాల పండుగలో పాల్గొన్నారు గవర్నర్. కోటలో జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు, బోనాల పండుగ కమిటీ సభ్యులు గవర్నర్కు స్వాగతం పలికారు. పూజల తర్వాత అమ్మవారి పట్టు వస్త్రంతో సత్కరించారు. एक उत्सव नहीं है, बल्कि तेलंगाना की लोक कथा मातृशक्ति और सनातन परंपरा का जीवंत प्रतीक है। इस आषाढ़ मास के अंदर मां को बोनम अर्पित करना तथा हल्दी, नीम व पुष्पों का उपयोग हमारी प्राचीन पद्धति की वैज्ञानिक सोच और प्रकृति प्रेम को दर्शाता है। घटम, पोथराजू और रंगम जैसी परंपराएं हमारी लोक संस्कृति की अनुपम धरोहर है। इस अवसर पर हम उत्तम वर्षा और कृषि समृद्धि की कामना करते हैं। भारतीय परंपरा में वसुधैव कुटुंबकम का एक शास्त्रीय पद्धति से हम पूरे वसुधैव को अपना कुटुंब मानते हैं। इसके साथ ही साथ सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्ति, मां कश्चित् दुःख भाग् भवेत्, इस बात को कहते हुए सबके सुख की कल्पना करते हैं। यह सनातन आदर्श संदेश देता है। मैं मां महाकाली से तेलंगाना, भारत और संपूर्ण विश्व के सुख, शांति व निरोगी जीवन की प्रार्थना करता हूं। बोनारों की हार्दिक शुभकामनाएं तथा आयोजन से जुटे हुए सभी लोग निश्चित रूप से जो 1 महीने तक का यह त्योहार, यह पर्व चल रहा है, वह सबको जोड़ने का है। समाज के सभी लोगों को जोड़ करके ही हिंदू संस्कृति हमेशा रही है। इस नाते हिंदू संस्कृति को निश्चित रूप से हम लोगों को अपना करके दृढ़ता के साथ रहना चाहिए। हमें इस बात को लेकर के चलना चाहिए कि केवल हिंदू संस्कृति ही एक ऐसी है जो सर्वे भवन्तु सुखिनः का नारा देती है। इस नाते हिंदुत्व को अपने जीवन में अपना करके चलो। आज के दिन आप सभी लोगों के प्रति अपना शुभकामना व्यक्त करते हुए इस त्योहार को जो प्रथम दिन है वह पूरे तेलंगाना के लिए, पूरे भारतवर्ष के लिए शुभ हो, इस बात को आप सबके समक्ष कहते हुए హైదరాబాద్లో జగన్నాథ రథయాత్ర ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జగన్నాథ టెంపుల్ నుంచి బయలుదేరిన రథచక్రాలు భక్తుల కోలాహలం మధ్య ముందుకు సాగాయి. ప్రతి ఏటా నిర్వహించే ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. జై జగన్నాథ్, బలభద్ర, సుభద్ర దేవుళ్ల నామస్మరణలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో పులకించిపోయాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని జగన్నాథ దేవాలయం భక్తి పారవశ్యంతో ఓలలాడింది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగింది. జగన్నాథ టెంపుల్ నుంచి ప్రారంభమైన యాత్రను దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. బలభద్ర, సుభద్ర, జగన్నాథ దేవుళ్ల దివ్యమూర్తులను ప్రతిష్ఠించిన 3 రథాలు నగర వీధుల్లో కదులుతుంటే భక్తజనం పులకించిపోయింది. భక్తులు భక్తి శ్రద్ధలతో రథాల తాళ్లను లాగుతూ స్వామివారిని ముందుకు నడిపించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు నగరంలోని మూలమూలల నుంచి వందలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్ర సాగుతున్న మార్గమంతా జై జగన్నాథ్ నినాదాలతో మారుమోగింది. రథాల ముందు భక్తులు చేస్తున్న నృత్యాలు, భజనలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత రెట్టింపు చేశాయి. సాంప్రదాయ వస్త్రధారణలో భక్తులు స్వామివారి నామస్మరణ చేస్తూ అడుగులు వేశారు.
3 భారీ రథాల అందాలు, వాటిపై కొలువైన దైవ స్వరూపాలను చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు. కేవలం పూజలు చేయటమే కాకుండా స్వామివారి రథాన్ని లాగటం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ భక్తులు రథం తాళ్లను పట్టుకునేందుకు పోటీ పడ్డారు. ప్రతి సంవత్సరం వస్తాం. మాకు జగన్నాథ రథయాత్ర అంటే చాలా ఇష్టం. నేను ఒక్కనే వచ్చాను. లేదు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే స్వామివారు తన భక్తుల కోసం స్వయంగా మందిరం వదిలి బయటికి వస్తారు. వచ్చి భక్తులందరికీ దర్శనం ఇచ్చి వాళ్ళని అనుగ్రహిస్తారు. సో ఇది ఎటువంటి టెంపుల్లో జరగనటువంటి గొప్ప విషయం ఇది. సో చాలా బాగుంది. జై జగన్నాథ్. ప్రతి సంవత్సరం ఎలా చేస్తారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. అన్ని స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. స్వామివారు ఫస్ట్ గుండిచా మందిరికి వస్తారు. ఇక్కడ 7 రోజులు ఉండి తర్వాత మళ్ళీ రిటర్న్ రథయాత్ర జరుగుతుంది. చాలా బాగున్నాయి. ముఖ్యంగా పోలీసు వాళ్ళకి అండ్ సిబ్బందికి చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అత్యంత వైభవంగా సాగిన ఈ రథయాత్ర బంజారాహిల్స్లోని ప్రముఖ కనకదుర్గ ఆలయం వద్ద ముగిసింది. కనకదుర్గ టెంపుల్ పరిసర ప్రాంతాలు భక్తుల రాకతో కిక్కిరిసిపోయాయి. అడుగడుగునా సాగిన హారతులు, మంగళ వాయిద్యాల శబ్దాల మధ్య రథయాత్ర అత్యంత వైభవోపేతంగా ముందుకు కదిలింది. ఈ రథయాత్ర బేసికली क्या होता है, भगवान जगन्नाथ, बलभद्र और माता सुभद्रा ये क्या करते हैं ना, जो भक्त मंदिर के अंदर नहीं जा सकते उन्हें दर्शन देने के लिए और उनके मौसी घर जाने के लिए ये प्रक्रिया निरंतर चलते आ रहा है. तो इसमें क्या ना, सारे भक्त की इच्छा पूर्ण करने की इच्छा से, क्योंकि सृष्टि के 3 रूप जो है ब्रह्मा विष्णु महेश है, तो इस भगवान की जगन्नाथ के 3 रूप है. एक जगन्नाथ, बलभद्र और माता सुभद्रा. बेसिकल जगन्नाथ जो है भगवान कृष्ण के रूप है और बलभद्र जो है महादेव के रूप है और माता सुभद्रा जो है एक भुवनेश्वरी देवी होता है जो आदि सृष्टि रहता है, उनकी रूप है ये 3 रूप. చాలా బాగుంది దేవుడిని చూసి. మా డాడీ, మా అక్క వాళ్ళు, మా అంకల్, అందరు కజిన్స్ అందరు వచ్చారు. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. స్థానిక ఆలయ కమిటీ సభ్యులు, పోలీసులు సమన్వయంతో యాత్రను విజయవంతం చేయడానికి శ్రమించారు. ఈ మహారథయాత్ర కారణంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మొత్తంగా భక్తి శ్రద్ధలు, కట్టుదిట్టమైన భద్రత, ముందస్తు ప్రణాళికల నడుమ బంజారాహిల్స్లో జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా, దిగ్విజయంగా సాగింది. హైదరాబాద్ కూకట్పల్లిలో జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో హైదర్ నగర్ పోచమ్మ మైసమ్మ ఆలయం దగ్గర జగన్నాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామివారి రథానికి గుమ్మడికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. హైదర్ నగర్ నుంచి జేఎన్టీయూ, కేపీహెచ్బీ, కూకట్పల్లి వై జంక్షన్ మీదుగా రథయాత్ర సాగింది. ట్రాఫిక్కు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లను చేశారు. హైదరాబాద్లోని సైదాబాద్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన హోంవర్క్ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. 2వ తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఇస్లామిక్ మతానికి సంబంధించిన కల్మా, సూరా ఫాతిహా చదివి రావాలని హోంవర్క్ ఇవ్వడం తీవ్ర వివాదానికి కారణమైంది. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటన కాస్త చిలికి చిలికి గాలివానలా మారడంతో రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సైదాబాద్లోని సక్సెస్ ప్రైవేట్ స్కూల్లో హోంవర్క్ పై వివాదం చెలరేగింది. క్లాస్ 2 విద్యార్థికి హోంవర్క్లో భాగంగా కల్మా, సూరా ఫతే రాసి పఠించాలని టీచర్ చెప్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపించారు. వెంటనే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. స్కూల్ ప్రాంగణంలో తల్లిదండ్రులు, యాజమాన్యం మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చివరికి హోంవర్క్ ఇచ్చిన టీచర్ను సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. ఈ విషయం తెలుసుకుని స్కూల్కు చేరుకున్నారు విద్యాశాఖ అధికారులు. అసలు ఏం జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు.
మరోవైపు విద్యార్థి సంఘాలు స్కూల్ దగ్గరకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత తలెత్తింది. ఇటు బీజేపీ నేతలు కూడా స్కూల్ వద్ద నిరసన తెలియజేయడానికి వచ్చారు. దీంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఈ స్కూల్ టీచర్ కి టెర్మినేట్ కూడా చేయడం జరిగింది. ఈవెన్ దో ఇది ఫస్ట్ టైం బై మిస్టేక్ ఇది చేయడం జరిగింది, కానీ స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ప్రాపర్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఎండీ నుంచి కూడా ఇది ప్రాపర్గా స్టేట్మెంట్ కూడా ఇది ఇచ్చారు. పేరెంట్స్ నుంచి కూడా రిటర్న్గా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వారు సైడ్ నుంచి ఒక కూడా కంప్లైంట్ లేవు. ఏదైనా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి స్కూల్లోనూ బొట్టు, బ్యాంగిల్స్ తప్పనిసరి చేస్తామన్నారు. కొందరు కావాలనే హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిజగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు. ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. హిందూ విద్యార్థులతో కల్మా చదివించడం, మత మార్పిడికి ప్రయత్నించడం సరైన పద్ధతి కాదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు రామచంద్రరావు. బలవంతపు మత మార్పిడులకు కొంతమంది కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్కూల్ యాజమాన్యంపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కల్మా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో, బిజినరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడమో, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మత మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ స్కూల్ మేనేజ్మెంట్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా, ఆ స్కూల్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం. తాము హిందూ విద్యార్థులకు ముస్లిం మత బోధనలు చేయలేదని చెప్పారు సక్సెస్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ ఉబేద్ పటేల్. టీచర్ హోంవర్క్ ఇచ్చే సమయంలో పొరపాటు జరిగిందన్నారు. విషయం తెలిసిన వెంటనే సంబంధిత టీచర్ను కూడా సస్పెండ్ చేశామన్నారు. విద్యాశాఖ, పోలీసులు స్కూల్లో తనిఖీలు నిర్వహించారన్నారు. అపోహలు, తప్పుడు ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అప్పుడే టర్మినేట్ చేశారు మా వాళ్ళు చూసి. మళ్ళా పేరెంట్ వచ్చి సరే సార్ టీచర్ని తీయకండి, ఏదో బై మిస్టేక్గా అయిపోయిందని పేరెంట్ కూడా లెటర్ రాసి ఇచ్చి వెళ్ళారు. ఆ లెటర్ కూడా మీకు ఇచ్చాము. అటువంటి మా దగ్గర ఏ విభేదాలు ఉన్నాయి, ముస్లిం హిందూ అనే విభేదాలు ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కూడా మా దగ్గర ఎప్పుడు కూడా చేయొద్దు, ఎటువంటి చేయరు, ఎప్పుడు కూడా చేయరు. మేము దానికి ప్రోత్సహించాం కూడా. ఎటువంటి తప్పుడు ప్రచారాలు చాలామంది చేస్తున్నారు. ఏంటంటే చాలా ఇవాళ రేపు స్కూల్స్ పక్కన అక్కడిక్కడ చాలా అయిపోయింది, కాంపిటీషన్లో ఇవన్నీ చేపిస్తున్నారు అన్నట్టు మాకు అనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగడంతో స్కూల్ టీచర్ను విధుల నుంచి తొలగించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. ఆఫీస్పై రాళ్లు రువ్వి పారిపోయాడో వ్యక్తి. దాడికి సంబంధించిన విజువల్స్ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దాడి చేసి పారిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. ఆఫీస్పై రాళ్లు రువ్వి పారిపోయాడో వ్యక్తి. దాడికి సంబంధించిన విజువల్స్ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దాడి చేసి పారిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ మూసాపేటలోని జనతానగర్లో 14 ఏళ్ల బాలిక తమ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలిక మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు ఎస్ఐ గిరీష్ కుమార్.
సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాలన్నారు డీజీపీ సివి ఆనంద్. సైబర్ మోసాలతో కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయని చెప్పారు. జీవితకాల పొదుపులు కోల్పోతున్నారని తెలిపారు డీజీపీ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై కీలక రివ్యూ చేశారు సివి ఆనంద్. ఏఐ ఆధారిత కాల్ సెంటర్ సేవలను విస్తరించాలని చెప్పారు. 2025లో సైబర్ నేరాలతో 1524 కోట్ల ఆర్థిక నష్టం జరిగిందన్నారు డీజీపీ. దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ ఎఫ్ఐఆర్లలో 44% తెలంగాణలోనే ఉన్నాయన్నారు. ప్రతి 4 ప్రధాన నేరాల్లో ఒకటి సైబర్ నేరమేనని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు, ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్లు వేగంగా పెరుగుతున్నాయని వివరించారు. ప్రతి పోలీస్ అధికారి సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తి పట్టు సాధించాలన్నారు డీజీపీ. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు. ఓటీపీలు, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పొద్దన్నారు సివి ఆనంద్. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే పోరాటంలో ప్రజల భాగస్వామ్యం రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు భయంతో బయటకు రాని సమాచారం ఇప్పుడు ఒక టోల్ ఫ్రీ కాల్తో నేరుగా ఈగల అధికారుల దృష్టికి చేరుతుంది. డ్రగ్స్ అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తుల గురించి ప్రజలు ధైర్యంగా సమాచారం అందిస్తున్నారు. డ్రగ్స్ నిర్మూలనలో అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారిన టోల్ ఫ్రీ నెంబర్ 1908 ఎలా కీలక పాత్ర పోషిస్తుందో ఇప్పుడు చూద్దాం. డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో ఈగల్కు టోల్ ఫ్రీ నంబర్ 1908 అత్యంత కీలక సమాచార వేదికగా మారింది. డ్రగ్స్ అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తుల గురించి ప్రజలు నేరుగా ఫోన్ చేసి సమాచారం అందిస్తున్నారు. ప్రతి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఈగల్ ఆఫీసర్స్ డ్రగ్స్ పెడ్లింగ్ నెట్వర్క్ పై లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. అప్పుడు జస్ట్ ఒక 200 కాల్స్తో స్టార్ట్ అయినది. లాస్ట్ ఇయర్ ఒక 400 కాల్స్ వచ్చినాయి. ఇయర్ ఇప్పటివరకు లాస్ట్ 6 monthsలో 400 కాల్స్ వరకు ఈ 1908కి వచ్చినది. ఇవి ఎందుకు వచ్చినాయి అంటే ప్రజలకు నమ్మకం. మాకు వచ్చిన ఏవైతే నంబర్లు ఉన్నాయో వాటిలో దాదాపు ఒక 20-25% ఆఫ్ ది కేసు నంబర్స్ని మేము వెరిఫై చేసి దాన్ని ఎఫ్ఐఆర్లుగా కూడా కన్వర్ట్ చేసినాము. మిగతాయి కూడా చాలామంది పేరెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో పిల్లలకు ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలిసిపోయింది 1908 నెంబర్కు చేస్తే మా యొక్క సమాచారాన్ని అడగరు, మా ఫోన్ నెంబర్ అడగరు, మళ్ళీ మమ్మల్ని రమ్మని పిలువరు. వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏమో ఆ పని చేసేస్తారు, కంప్లీట్ చేస్తారన్న నమ్మకం వాళ్ళకు కుదిరింది. కాబట్టి ఈ మధ్య ఈ నంబర్కు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1908కు ప్రజల నుంచి వస్తున్న స్పందన రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్కు చెందిన పలువురు మహిళలు డ్రగ్స్కు బానిసైన తమ భర్తల గురించి సమాచారం అందిస్తున్నారు. వెంటనే స్పందిస్తున్న ఈగల్ అధికారులు వారిని డీ అడిక్షన్ కేంద్రాలకు తరలించి కౌన్సిలింగ్ అందిస్తున్నారు. కుటుంబాలను డ్రగ్స్, మాదక ద్రవ్యాల మత్తుబారి నుంచి బయటపడేలా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నారు. భార్యలు ఇచ్చిన సమాచారంతో కొన్ని గంజాయి ముఠాలను కూడా గుర్తించి పోలీసులు చర్యలు చేపడుతున్నారు. 1908కు వచ్చే కాల్స్లో ఎక్కువగా తల్లుల నుంచే వస్తున్నాయి. డ్రగ్స్కు అలవాటు పడిన తమ పిల్లల ప్రవర్తన, డబ్బుల కోసం చేసే వేధింపులు, మత్తు వారి జీవితాలను ఎలా నాశనం చేస్తుందో తల్లులు ఈగల్ అధికారులకు చాలా క్లారిటీగా వివరిస్తున్నారు. తమ పిల్లలను డ్రగ్స్ మహమ్మారి నుంచి కాపాడాలని కోరుతూ అవసరమైన పూర్తి సమాచారాన్ని కూడా అందిస్తున్నారు. అధికారులకు సహకరిస్తున్నారు. ఈగల్కు ప్రతిరోజు సుమారు 5 నుంచి 8 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. వాటిలో డ్రగ్స్ అక్రమ రవాణా, గంజాయి విక్రయాలు, మత్తుకు బానిసైన వ్యక్తుల గురించి కీలక సమాచారం ఉంటుంది. ప్రతి సమాచారంపై వెంటనే స్పందిస్తూ డ్రగ్స్ సరఫరా గొలుసును తెంచడంతో పాటు బాధితులను డీ అడిక్షన్ సెంటర్కు తరలిస్తున్నారు. వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడంపైన అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వీళ్ళ కన్జ్యూమర్స్కు రిహాబిలిటేషన్కు పంపించే ఫెసిలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని సులభతరం చేయడానికి ఈ యొక్క జియో నంబర్ 4 అనేది తీయించడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా మాకు సమాచారం ఇస్తే వాళ్ళ పిల్లలు కానీ ఏదైనా ఏమైనా తెలిసిన వాళ్ళు కానీ దీనికి బానిసలు అయినారని తెలిస్తే వాళ్ళని తీసుకొస్తాము, వాళ్ళకి టెస్ట్ చేస్తాము. ఇక్కడ పాజిటివ్ అని అయినాక హాస్పిటల్లో కూడా టెస్ట్ చేయించి మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తే మెజిస్ట్రేట్ వాళ్ళతో ఒక అండర్టేకింగ్ తీసుకొని వాళ్ళని రిహాబ్ సెంటర్కు పంపిస్తారు. రిహాబ్ సెంటర్ నుంచి తిరిగి వచ్చి సర్టిఫికేట్ మెజిస్ట్రేట్ గారికి ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళ పేరు శాశ్వతంగా కేసులో నుంచి ఉండదు, ఎక్కడ ఎతికినా కానీ ఉండదు. సో ఇది ఏంటంటే పబ్లిక్లో ఒక భరోసా ఏంటంటే మేము ఒక మామూలు పోలీస్గా కాకుండా ఒక హ్యూమన్ టచ్తో వాళ్ళతో డీల్ చేసి వాళ్ళ పిల్లలను బాగా
చాలామంది పేరెంట్స్ వాళ్ళతో కంట్రోల్ కాని పిల్లల్ని కూడా వచ్చి మాకు చెప్తే మేము తీసుకొచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని రిహాబ్కు పంపించి. డ్రగ్స్ నిర్మూలనలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల భాగస్వామ్యమే అసలైన బలమని ఈగల్ అధికారులు చెబుతున్నారు. మీ పరిసరాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా లేదా మత్తుకు బానిసైన వారి గురించి సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇస్తున్నారు ఉన్నతాధికారులు. తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్ల ఈహెచ్ఎస్ అమలుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డుకు పూర్తి అధికారాలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులతో ఈహెచ్సిటీ బోర్డ్స్ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఈహెచ్ఎస్ నిధులు లబ్ధిదారుల కోసమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేసింది. నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం తప్పనిసరి అని చెప్పింది. ఈహెచ్ఎస్ నిర్వహణ, అమలుపై ఈహెచ్సిటీ బోర్డు బాధ్యతలు చేపట్టనుంది. తక్షణ అమలుకు ఈహెచ్సిటీ సీఈఓకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివారులో భారీగా గంజాయి పట్టుకున్నారు ఈగల్ పోలీసులు. నిందితుల నుంచి 237 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న టైంలో సిటీలో గంజాయిని సీజ్ చేశారు అధికారులు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 1,38,00,000 వరకు ఉంటుందని ఈగల్ పోలీసులు చెబుతున్నారు. కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు ఈగల్ ఎస్పీ గిరిధర్. ఈగిల్ ఫోర్సు ఈ 2 నెలల నుండి అనేక నిర్బంధ చర్యలు చేపట్టడం వల్ల మాకు 11 కమర్షియల్ క్వాంటిటీ కేసెస్ అంటే గాంజాను పట్టుకోవడం జరిగింది. దానిలో ముఖ్యంగా నిన్న 15వ తారీఖు నాడు సంయుక్త బృందం ఏం చేసిందంటే NH65 అంటే విజయవాడ ముంబై జాతీయ రహదారి మీద ఉన్న వైఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర తనిఖీలు నిర్వహించడం జరిగింది సమాచారం మేరకు. దీనిలో భాగంగా కొన్ని వాహనాలు చెక్ చేసినప్పుడు మాకు ఒక ఐషర్ లారీ కంటైనర్ ఒకటి దొరికింది. దానిలో 2 సస్పెక్టెడ్ క్యాండిడేట్లు రాజేష్ కుమార్ మరియు అనిల్ రంగనాథ్ బిచారే అయిన వాళ్ళిద్దరిని కస్టడీకి తీసుకొని విచారిస్తే వాళ్ళు మొట్టమొదటి మాకేం సంబంధం లేదు, మాకేం తెలీదు అని చెప్పడం జరిగింది. తర్వాత థరో ఇంట్రాగేషన్ మీద వాళ్ళు దాదాపు 237 కిలోల గాంజాను ఆ లారీ కంటైనర్లో పెట్టుకొని తీసుకురావడం అనేది మనము గ్రహించాము. దాన్ని సెర్చ్ చేయడం వల్ల 237 కిలోల గాంజా దొరికింది. దీంతో పాటుగా వాళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు మరియు ఈ నేరానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన సురేష్ కేదారి పూణే వాస్తవ్యుడు, అంతేకాకుండా ధరమ్ షిండే అని అతను కూడా పూణే వాస్తవ్యుడు, తర్వాత పవిత్ర కుమార్ సబర్ అని ఒడిశా నుండి ఇతని దగ్గర వీళ్ళు గాంజా కొనుక్కొని ఈ ఐషర్ ట్రక్ ద్వారా పూనాకు రవాణా చేస్తున్నారు. దీన్ని ఇంటర్సెప్ట్ చేసి మధ్యలోనే మేము పట్టుకోవడం జరిగింది. అయితే దీనిలో పూర్తిగా విచారణ చేసినప్పుడు అర్థమైంది ఏంటంటే ఈ సురేష్ కేదారి, ధరమ్ షిండే అనే 2 పూనా వాస్తవ్యులు రాచకొండ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు 16 మే నాడు చౌటుపల్ టోల్ ప్లాజా దగ్గర 455 కిలోల గంజా, దీని వర్త్ 2,75,00,000తో సహా అంటే ఒక ఎస్యూవి వాహనం మరియు 4 మొబైల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది చౌటుపల్ పోలీస్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది. మే నెలలోనే 21వ తారీఖు నాడు 4 నిందితులు 21 కిలోల గాంజా ఒక ట్రావెల్స్ బస్సులో
తీసుకెళ్తున్నప్పుడు ఖమ్మం పోలీసులు పట్టుకోవడం జరిగింది, ఖమ్మం ఈగిల్ ఫోర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఖమ్మం 2 టౌన్ పోలీసులకు ఇవ్వడం జరిగింది. జూన్ 12వ తారీఖున 202 కిలోల గాంజా వర్త్ ₹1,50,000 రూపాయల వర్త్ గాంజా. హైదరాబాద్లో వేలాది మంది ప్రయాణికులకు నిత్య నరకంగా మారింది మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం. 4 ఏళ్లుగా పనులు కొనసాగుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. కొత్త బ్రిడ్జి సిద్ధం కాకముందే గత ఏడాది భారీ వరదల తర్వాత పాత బ్రిడ్జిని అధికారులు కూల్చివేయడంతో మూసారాంబాగ్ నుంచి అంబర్పేట్, అలీఖేఫ్ వైపు వెళ్లే పబ్లిక్ 4 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాదాచారులకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చెక్క వంతెన కూడా డేంజర్గా ఉంది. మరి మూసారాంబాగ్ బ్రిడ్జ్ పూర్తయ్యేదెప్పుడు? లెట్స్ వాచ్. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాలను కలిపే అత్యంత కీలకమైన రహదారుల్లో హైదరాబాద్లోని ముసారాంబాగ్ బ్రిడ్జి ఒకటి. దిల్సుఖ్ నగర్ నుంచి అంబర్పేట్, చేనంబర్, విద్యానగర్, వారాసిగూడ, సికింద్రాబాద్ వెళ్లే వాహనదారులతో పాటు ఓయూ, తార్నాక, హబ్సీగూడ, సికింద్రాబాద్ వైపు ప్రయాణించే వేలాది మంది ప్రతిరోజు ఈ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సాధారణ రోజుల్లోనే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో కూడా ఈ బ్రిడ్జి కీలక అనుసంధాన మార్గంగా ఉండేది. అయితే కొత్త బ్రిడ్జి నిర్మాణం పేరుతో 4 ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు మొదలైనప్పటి నుంచి పూర్తయ్యే తేదీపై స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. వరదల సమయంలో ఇబ్బందులు తొలగించడంతో పాటు ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ముసారాంబాగ్ వద్ద 6 లైన్ల ఆధునిక బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. 220 మీటర్ల పొడవు, 29.5 మీటర్ల వెడల్పుతో పాటు ఇరువైపులా 3.5 మీటర్ల వెడల్పుతో వాక్వే ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రారంభంలో ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తామని ప్రకటించిన జీహెచ్ఎంసీ నిర్మాణాన్ని వేగంగా ప్రారంభించినా ప్రస్తుతం పనులు నత్తనడకను సాగుతున్నాయి. నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోందో అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం లేకపోవడంతో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో తెలియక స్థానికులు నిరాశ చెందుతున్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలు, మూసీ వరదల కారణంగా పాత ముసారాబాగ్ బ్రిడ్జి దెబ్బతిందని అధికారులు కూల్చివేశారు. అయితే కొత్త బ్రిడ్జి ఇంకా సిద్ధం కాకపోవడంతో ముసారాంబాగ్ నుంచి కేవలం 300 మీటర్ల దూరంలో ఉన్న అలీకేఫ్ చౌరస్తాకు వెళ్లాలంటే గోల్డ్నాక్ బ్రిడ్జి మీదుగా 4 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీంతో సమయం, ఇంధనం 2 వృధా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాహనదారులు. పెద్ద వానలు వచ్చి బ్రిడ్జి పై నుంచి నీళ్లు పోయి నుంచి ఇట్లా పెట్టారు. లేడీస్కు చాలా ఇబ్బంది అవుతుంది రావడానికి పోవడానికి. ఆ చెక్కలు వేసిర్రు, ఆ చెక్కలు కూడా కదులుతున్నాయి. ఇట్లా వణుకుతుంది దాని మీదకి రావాలంటే పానం కష్టం అవుతుంది. ఎంత తొందరగా అయితే అంత మంచిది. ఈ పని చేయబట్టి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కూలగొట్టి అప్పుడు పెద్ద వానలు వచ్చినాయి కదా, అప్పుడు దానిపై నుంచి పోయినాయి. అప్పటి నుంచి పని నడుస్తూనే ఉంది కానీ పని అవుతలేదు, పోవడమే లేదు అసలు. పొద్దున పూటనైతే డ్యూటీలకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. లేడీస్కి చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం తొందరగా కావాలి, మాకు తొందరగా కావాలి. వర్షాకాలం వస్తే ఇదే ఇబ్బంది అవుతుంది కదా, మళ్ళీ పెద్ద వానలు వస్తే మళ్ళీ నిండుతుంది, మళ్ళీ పోతుంది. పోనీకి రానికి అబ్బో వాన పడుతుంది ఇంకా పోనీ మేము రాము, బస్కి పోతాం. లేట్ అయినా సరే బస్కి పోతాం. అట్లా బస్కి పోతాం. ఇక అట్లా పోతే తిరిగి పోవడం అవుతుందని అట్లా వస్తున్నాం. కానీ వాన కొడితే ఎట్లా తప్పదు కదా, ఇక ఎట్లయినా పోవాల్సింది ఉంది. ఏ చెక్కలు అవి ఊగుతాయి మెల్లమెల్లే పోతున్నాం. ఇక ఎట్లా అట్లా పొద్దున బస్కే పోయినా నేను. ఇప్పుడు రాగా ఇప్పుడు కొంచెం దగ్గర అవుతుంది అన్నట్టుగా మళ్ళీ అక్కలు తిరిగిపోయేవాళ్ళు ఇక్కడ జల్దీ చేరుతాను పోతున్నా. అట్లా తొందరగా కట్టాలంటే ఇక తొందరగా కడతామని చెప్తారు కదా, చెప్పినాం మొన్ననే కడుతున్నాం అమ్మాయికి అవుతుంది అని చెప్పారు. వాళ్ళు వస్తే మళ్ళీ కష్టమే, ఇక మళ్ళీ బస్కే రావాలి. ఇక ఎన్ని రోజులు పడుతుంది ఇది. పాదాచారుల కోసం తాత్కాలికంగా చెక్కలతో ఏర్పాటు చేసిన మార్గమే ప్రస్తుతం మూసీ దాటే ఏకైక దారి. అయితే ఇది కూడా పూర్తిగా సురక్షితంగా లేదని చెబుతున్నారు స్థానికులు. వర్షం పడితే చెక్కలు జారుడుగా మారుతూ ఉండటంతో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు నడవడానికి ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్కూల్స్, కాలేజీలకు వెళ్లే స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు స్కూల్, కాలేజీలకు వెళ్లాలంటే బస్సుల కోసం ఈ మూసీ దాటి వెళ్లాల్సి వస్తుందని, చెక్కలపైన వెళ్లాలంటే భయమేస్తుందని చెబుతున్నారు. రీసెంట్ గా తమ కళ్ల ముందే మూసీ దాటుతూ కొంతమంది కింద పడిపోయారని గుర్తు చేస్తున్నారు. 4 సంవత్సరాలు అవుతుంది కానీ ఇంకా అవుతలేదు. మేము కాలేజీ పోనికి ఇబ్బంది అవుతుంది చాలా. అది వేసిరు పడిపోయేటట్లుంది. వర్షం వస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది చాలా. రోజు ఇట్లనే పోవాలి, తొందరగా కట్టాలి. తొందరగా కడితేనే మాకు మంచిగా ఉంటుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. बहुत जनों को तकलीफ हो रही है आने जाने. कई लोग गिर गए इसके अंदर, कई लोग के लाशा पड़े हुए थे. आने जाने तकलीफ हो रही है. थोड़े लोग काम को जाते, थोड़े लोग मजदूर करने जाते. यहाँ से तकलीफ हो रही है बहुत.
जल्द से जल्द बनाइए इसको। इधर हम लोग कॉलेज को जाते वक्त में बहुत प्रॉब्लम हो रहा, ये रोड जल्दी से जल्द बना दो। इतना अलीगढ़ से मलकपेट को जाते हाँ हर दिन ऐसा हाँ वैसे ही जाना पड़ता, बहुत प्रॉब्लम हो रही, गिर गए तो वो हो जाते, इसलिए जरा जल्दी से जल्द रोड बना दो। बारिश की वजह से पूरा फिर के जाना पड़ता। బ్రిడ్జి పనులు ఆలస్యం కావడంతో అలీకేఫ్ చౌరస్తా పరిసరాల్లో ప్రతిరోజు భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. వర్షాలు కురిసే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. అంబర్పేట నుంచి దిల్సుఖ్ నగర్ వైపు వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించవలసిన పరిస్థితులు గతంలో ఎన్నోసార్లు ఎదురయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు కూడా గోల్నాక మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడంతో విలువైన సమయం వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. స్కూల్, కాలేజీ విద్యార్థులు ప్రతిరోజు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. రోజువారీ ప్రయాణం భారంగా మారిందని, ప్రమాదాల ముప్పు కూడా పెరిగిందని వాహనదారులు చెబుతున్నారు. అసలు 4 ఏళ్ల నుంచి ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. ఒకసారి కింది బ్రిడ్జ్ బాగాలేదు, ఒకసారి మీది బ్రిడ్జ్ బాగాలేదు, ఒకసారి నీళ్ళకి కొట్టుకుపోయింది. ఇప్పుడు కూడా అట్లా నీళ్ళు వస్తే మళ్ళీ మిగతాది కూడా కొట్టుకోపోతుంది, మళ్ళీ అది ఇంకా ఫర్లాంగ్ అవుతుంది. అదేదో పని త్వరితగతిన చేస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ ఇక్కడ నుంచి 4-5 కిలోమీటర్లు పోతుందంటే రోజు ఆ మనిషి అక్కడ నుంచి పోవాలి, ఇట్లా తిరిగి రావాలి. 8 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఒక్కొక్క మనిషి అంటే ఇక్కడ నుంచి 10,000-15,000 మంది వస్తూ ఉంటారు. అట్లా వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయో చూడండి మీరు. అది ఇంతవరకు పని ఏమి జరిగినట్టయితే కనబడతలేదు. అక్కడ యాక్సిడెంట్ అయ్యి వైఫ్ అండ్ హస్బెండ్ చచ్చిపోయారు. ఇరికిరుకు రోడ్లు ఏమీ లేవు, పోనీ వర్షానికి రోడ్లు పాడవడం చాలా ప్రాబ్లం అవుతుంది. 4 ఏళ్లుగా కొనసాగుతున్న ముసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. ఒకవైపు ట్రాఫిక్ కష్టాలు, మరోవైపు పాదచారుల అవస్థలు, అత్యవసర సేవలకు ఆటంకం, ఇలా వేలాది మంది ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని ముసారాంబాగ్ నూతన బ్రిడ్జి నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. టెక్నికల్ ప్రోగ్రాంల కొత్త బ్యాచ్ కు ఈ రోజు వెల్కమ్ పలికింది. ఈ కార్యక్రమం వివిధ రంగాల వేలాది మంది స్టూడెంట్స్ ఉత్తేజకరమైన బాటలో ప్రయాణించేందుకు నాంది పలికింది. ఎడ్యుకేట్ టు ఎంటర్ప్రైజ్ అనే ఫిలాసఫీతో, ఫ్యూచర్ ప్లాన్ తో సిద్ధంగా ఉండే నిపుణులను తీర్చిదిద్దాలనే వర్సిటీ కమిట్మెంట్ ను ఈ ప్రోగ్రాం ప్రతిబింబించింది. రెవా విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ పి శ్యామరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి సంపూర్ణ విద్యా వాతావరణాన్ని అభివృద్ధి చేయాలనే వర్సిటీ కమిట్మెంట్ ను వివరించారు. ఈ కార్యక్రమానికి ఎల్టీఎం కాగ్నిటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ మిలింద్ షా, కేపీఎంజీ ఇండియా బెంగళూరు ఆఫీస్ మేనేజింగ్ పార్ట్నర్ సుప్రీత్ సచ్దేవ్ చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. Join us on the special occasion. I will have you preside over today's inauguration. Sir, a warm welcome to you. It gives me great pleasure to welcome Shri Milan. I now welcome Shri Supreet Sachdev learners. Sir, a warm welcome to you. Program. Administration. Dear sir, we welcome you to shape the direction and values of this institution. A warm welcome to you. I extend and their parents. Today marks the beginning of US gap particular subject, and people used to go to him for guidance, even as seniors, because that's what he proved himself to be. So I think that's one thing you have to keep in mind. Second is the agility part of it. Agility in Gujarat. It is a very small place. In 1991, I passed out MCA and started my first job at a very small company called ORG Systems, which was started by Sarabhai.
గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు అధికారులు. వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం నిర్వహించారు. నార్సింగి సర్కిల్లోని 124వ వార్డు మంచిరేవుల కమ్యూనిటీ హాల్లో వన్ డే వన్ వార్డు కార్యక్రమం నిర్వహించారు. కాలనీల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దోమల బెడద, వీధి కుక్కల సమస్య, స్ట్రీట్ లైట్స్, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. ప్రతి ఫిర్యాదుపై సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు కమిషనర్ సృజన. కామన్ ప్రాబ్లమ్ సందర్భంగా మేజర్గా ఇప్పుడు మాకు ఇమ్మీడియట్గా రోడ్లు నాకు కొంచెం డ్రైనేజ్ స్ట్రీట్ లైట్స్ ఒక చిన్న ఇక్కడ మాదే చేయాలి అనేది వాళ్ళ మ్యాండేట్ కాబట్టి వాళ్ళు కూడా మాస్టర్ ప్లాన్ చేస్తున్నారు. సో సివరేజ్ మాస్టర్ ప్లాన్, స్టాక్ వాటర్. రాష్ట్రంలో వర్షాలు కురవాలంటూ పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు మహిళలు. గ్రామాల్లో తమ సంప్రదాయాలకు అనుగుణంగా పూజలతో పాటు కప్పలాట ఆడుతూ వరుణుణ్ణి వేడుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో మహిళలు కప్పలాట ఆడారు. గ్రామంలో తిరుగుతూ కప్పపై నీళ్లు పోస్తూ ప్రదర్శనలు చేపట్టారు. నారుమల్లు, పత్తి మొలకలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరుణుడు కరుణించి వర్షాలు కురవాలని ఆకాంక్షించారు. గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. వన్ డే వన్ వార్డ్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ నార్సింగి సర్కిల్లో పర్యటించారు మున్సిపల్ కమిషనర్ సృజన. 124వ వార్డు మంచిరేవుల గ్రామంలో ప్రజలతో నేరుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాలనీల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒక్కో కాలనీకి సంబంధించిన సమస్యలను ప్రజల నుంచే నేరుగా విన్న కమిషనర్ వాటిని నమోదు చేసి సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్జెంటుగా పరిష్కరించడమే వన్ డే వన్ వార్డ్ కార్యక్రమం. హైదరాబాద్ ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్లో కిరాణం షాపులో భారీగా లిక్కర్ను పట్టుకున్నారు పోలీసులు. కిరాణం షాపులో మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. దీంతో షాపును తనిఖీ చేసి పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య ఆధ్వర్యంలో షాపును పరిశీలించారు పోలీసులు. 256 బీర్లతో పాటు 56 క్వార్టర్ సీసాలు పట్టుకున్నారు. అనుమతి లేకుండా లిక్కర్ అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. ఈరోజు విశ్వసనీయ సమాచారం మేరకు ఎన్టీఆర్ నగర్లో ఒక బెల్ట్ షాప్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఈ లిక్కరు అమ్ముతున్నారనే సమాచారం మేరకు షాప్ మీద రైడ్ చేయడం జరిగింది. ఇందులో బీర్లు, వివిధ బ్రాండ్లకు చెందిన బీర్లు 266 బీర్లు, వివిధ బ్రాండ్లకు చెందిన క్వార్టర్సు 207 క్వార్టర్సు, 90 ml సంబంధించిన బాటిళ్ళు, చిన్న బాటిళ్ళు ఒక 56 బాటిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇది ఎలాంటి పర్మిషన్ లేకుండా, అనుమతులు లేకుండా వైన్ షాపులో తీసుకొచ్చి తక్కువ ధరకు ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. ఇది శాంతి భద్రతలకు ఈ బెల్ట్ షాపులు సమస్యగా మారినందున బెల్ట్ షాపుల మీద కూడా ఎల్బీ నగర్ డివిజన్ పరిధిలో మేము దాడులు చేసి కేసులు నమోదు చేసినాం. ఇంతకుముందు కూడా ఈ షాప్ మీద కూడా గతంలో కేసులు వేయడం అయింది. అందరికీ అప్పీల్ చేస్తున్నాం, దయచేసి బెల్ట్ షాపులు నడిపేయవద్దు. అలాంటి వాళ్ళు ఎవరున్నా బంద్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాలనీలో ఈ బెల్ట్ షాపుల వల్ల చాలా శాంతి భద్రత సమస్యగా. ఎస్ఐఆర్లో ఎవరైనా ఓటర్లపై బెదిరింపులకు పాల్పడితే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ఫిర్యాదు కూడా చేయాలని సూచించారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. బోయిన్పల్లి, బాపూజీ నగర్లో పర్యటించిన ఎమ్మెల్యే స్థానికులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. బోర్వెల్ను ప్రారంభించారు. తర్వాత ఎస్ఐఆర్ సెంటర్కు వెళ్లి బీఎల్ఓలతో మాట్లాడారు శ్రీ గణేష్. ఓటు నమోదు చేసుకోవడంలో కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు స్థానికులు. దీనిపై అక్కడే ఉన్న పోలీసులతో మాట్లాడారు శ్రీ గణేష్. ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని చెప్పారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.